Guys, welcome to my channel Jobs with Hansika. Wipro, Cognizant and Genpact నుంచి వాక్ అండ్ డ్రైవ్స్ అయితే జరుగుతున్నాయి. లైక్ ఈ మార్చ్లోనే జరుగుతుంది. సో దానికోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎవరైతే వాక్ అండ్ డ్రైవ్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. లైక్ especially for MNC companies, you are looking for walk and drives on only on MNC companies which is trustworthy. సో వాటి మీద నేను వీడియో అయితే చేస్తున్నాను. ప్రజెంట్ విల్ టాక్ అబౌట్ విప్రో. బిఫోర్ దాట్ ఐ వాంట్ షేర్ లైక్ ప్లీజ్ సీ లైక్ ఎలా అంటే ప్లీజ్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ప్లీజ్ కంప్లీట్ వీడియో సో దాట్ యూ విల్ నో వాట్ విల్ బి ద ప్రాసెస్ అండ్ అసలు అక్కడ ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ దాట్ లైక్ ఇన్ బిట్వీన్ I will communicate in English so that one of my subscriber is like unable to understand our local language. So in between I will inform that important information in English so that he or she can understand what will be the topic we are discussing right now. First, Wipro and content moderation is the hiring place, role. కంటెంట్ మోడరేషన్ మొన్న నాకు ఒకరు ఈమెయిల్ చేశారు. లైక్ కంటెంట్ మోడరేషన్ మీద వీడియో చేయండి, లైక్ వాక్ అండ్ డ్రైవ్ జరుగుతుందా లేదా ఏంటి అని. అండ్ దాట్ టు లైక్ వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంట 1 or 2 years. సో దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ రోల్, content moderation. Not only 1 or 2, more than people are contacting me for the content moderation videos and hiring information regarding content moderation. సో నేను దానికోసమే ఈ రోల్ని అయితే నాకు సర్చ్ చేసేటప్పుడు దొరికింది. సో అందుకే ఈ వీడియోలో నేను యాడ్ చేస్తున్నాను. కంటెంట్ మోడరేషన్, గచ్చిబౌల్ లొకేషన్, హైదరాబాద్. లైక్ నౌకరీ లింక్ అయితే నేను ఇచ్చేస్తాను మీకు. ఎగ్జాక్ట్ లొకేషన్లో ఎక్కడ జరుగుతుంది ప్లేస్ అనేది కూడా మీకు తెలుస్తుంది. అండ్ శాలరీ వచ్చేసి 2.25. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లైక్ ఎక్స్పీరియన్స్. సో ఇట్ మే వేరీ లైక్ 3 LPA లేకపోతే 3.5 అలా డిపెండ్స్ ఉంటుంది అనమాట. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీ శాలరీ అనేది చేంజ్ అవ్వచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి అరౌండ్ 10 AM స్టార్ట్ అయ్యి 12 PMకి వెళ్ళిపోతుంది. సో అంతలోపే మీరు అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. లైక్ డ్రైవ్కి అనేది అటెండ్ అవ్వాలి. మనం 12:10, 12:30కి వెళ్ళినా కూడా అసలు యూజ్ ఉండదు. వాళ్ళు అలో చేయరు మనల్ని. ఇంకా లైక్ ఇంటర్వ్యూ టైం అయిపోయింది ఇంకా అలో చేయము అని. సో ఏమున్నా 10 లోపే అక్కడ ఉన్నామంటే సో మనకి ఏదైనా ప్రాసెస్ జరిగేటప్పుడు తెలుస్తుంది. అండ్ కొంచెం మనం ఫస్ట్ ప్లేస్లో ఉంటాం కాబట్టి ఐ ఆల్వేస్ ప్రిఫర్ గో అరౌండ్ 10:30 9:30 or 10:30 is fine because అరౌండ్ 12 PM మీకు ఈ డ్రైవ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో అంతలోపు మీరు అక్కడ ఉన్నారంటే చాలు, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మన గ్రాడ్యుయేషన్ అరౌండ్ లైక్ ఓన్లీ 2022 నుంచి 2024 పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. లైక్ నేను 2021, సో నేను ఎలిజిబుల్ కాదు. సో రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట అరౌండ్ 2022 నుంచి 2024 దాకా. అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మీకి క్యారీ చేయాలి, లేకపోతే వాళ్ళు అలో చేయరు. అండ్ 5 days వర్కింగ్, ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్. కొందరు అడిగారు లైక్ దే ఆర్ లుకింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇట్ సెల్ఫ్ బికాస్ వెన్ దెర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ జాబ్ దే ఆర్ okay with work from office or work from home, whatever. They are asking me only latest job opportunities. So that's the reason I am sharing work from office opportunities as well. అండ్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే రెజ్యూమ్ ఉండాలి, గవర్నమెంట్ ఐడి, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఎనీథింగ్ ఇస్ ఫైన్. అండ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్, మనం కోవిడ్ వ్యాక్సినేషన్ అయితే తీసుకున్నాం కదా. సో ఆ 3 థింగ్స్ అయితే మీరు తీసుకెళ్ళాలి. రెజ్యూమ్, నెక్స్ట్ వచ్చేసి ఎనీ గవర్నమెంట్ ఐడి అండ్ నెక్స్ట్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. ఈ డ్రైవ్ అనేది 4th నుంచి 7th March దాకా జరుగుతుంది ఫర్ కంటెంట్ మోడరేషన్. అండ్ ఆల్రెడీ డ్రైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది 4th. సో నేను ఇవాళ 5th ఐ గెస్. సో ఇవాళ షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్. ఇంకా టైం ఉంది, 7th దాకా ఉంది కాబట్టి యూ క్యాన్ ట్రై. హూ ఈస్ లివింగ్ నియర్ బై గచ్చిబౌలి or who is staying in Hyderabad, they can try. And most of my subscribers are from Hyderabad. సో ప్లీజ్ మీకు టైం ఉంటే డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ హైరింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంటుంది ఏంటి అనేది అట్లీస్ట్ ఐడియా వస్తుంది. ఫర్ నెక్స్ట్ టైం అయినా మీకు సో ఎట్లా హ్యాండిల్ చేయాలనే ఇన్ఫర్మేషన్ అయినా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి
సేమ్ విప్రోలోనే 3 రోల్స్‌కి హైరింగ్ అనేది జరుగుతుంది. వాక్ ఇన్ డ్రైవ్స్ అనేవి. సో, నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తా కదా! సో, మీరు జస్ట్ చూసుకొని అవన్నీ తీసుకొని వెళ్ళిపోతే చాలు. వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. లైక్ ఎందుకంటే నేను ఇంకా కాగ్నిజెంట్ ఉంది, జెన్‌పాక్ట్ కూడా ఉంది. ఆల్ ఆర్ వాక్ ఇన్ డ్రైవ్స్. హైదరాబాద్ వాక్ ఇన్ డ్రైవ్స్. సో, మీకు తెలుస్తది ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి విప్రోలోనే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనమాట. మీ వర్కే డాక్యుమెంటేషన్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంటెంట్ మోడరేషన్ అని చెప్పాను కదా! సో, ఇలా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనమాట వర్క్ అనేది. టైమింగ్ ఇంకోటేంటంటే టైమింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. 10 ఏఎంకి స్టార్ట్ అయ్యి 1 పీఎంకి అయిపోతది. సో, మీరు ఖచ్చితంగా 10 ఏఎంకి అక్కడ ఉండాలి. డ్రైవ్‌కనేది మీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు తీసుకొని సేమ్ డాక్యుమెంట్స్ ఇందాక నేను చెప్పాను కదా! వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ డాక్యుమెంట్ అండ్ గవర్నమెంట్ ఐడీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్. ఇవి ఉంటే చాలు దీనికి. సేమ్ అనమాట. బట్ కాకపోతే లొకేషన్ అనేది డిఫరెంట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గచ్చిబౌలి అని చెప్పాను కదా! సో, ఈ ప్రాసెస్ దగ్గర లైక్ బిల్డింగ్స్ అనేవి డిఫరెంట్ ఉంటదనమాట. వాక్ ఇన్ డ్రైవ్ జరిగే ప్లేసెస్ వేరే ఉంటది. సో, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తా. లైక్ ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ రోల్‌కి ఎక్కడ జరుగుతుంది అని. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాడ్ అనలిస్ట్. ఇది కూడా విప్రోలోనే. ఫ్రాడ్ అనలిస్ట్ ఎలా అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చేస్తారు మీరు. లైక్ ఏవైనా కేసెస్ జరుగుతూ ఉంటాయి కదా! వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది మీ వర్క్ ఉంటది. అండ్ ఇదొచ్చేసి గచ్చిబౌలిలోనే జరుగుతుంది. గచ్చిబౌలిలోనే విప్రో బిల్డింగ్‌లోనే వాక్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది. లింక్ అయితే నేను ప్రొవైడ్ చేసేస్తాను డిస్క్రిప్షన్‌లో. సో దట్ యూ కెన్ చెక్ అండ్ అటెండ్ ఫర్ ద వాక్ ఇన్ డ్రైవ్. మీ సాలరీ వచ్చేసి అరౌండ్ 2-3 ఎల్‌పిఏ. ఫర్ ఫ్రెషర్స్ ఇట్ మైట్ బి లైక్ అరౌండ్ 2 ఆర్ 2.5 అండ్ ఫర్ ఎక్స్‌పీరియన్స్ అరౌండ్ 3-3.5. ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ అరౌండ్ 2-3 అని అయితే ఇచ్చేసారు. సో, డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ మే వేరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా! వర్క్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్. లైక్ విప్రోలో ఏదైనా కేసెస్ ఉంటాయి కదా! లైక్ మీ ట్రాన్సాక్షన్స్ ఆర్ వాటెవర్. సో, వాటి మీద మీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటది. దీనికొచ్చేసి వాక్ ఇన్ అరౌండ్ 10:30కి అయితే స్టార్ట్ అయిపోతది. అండ్ 1 పీఎం దాకా జరుగుతది. సో, ఆల్వేస్ ప్రిఫర్ గో 30 మినిట్స్ ఎర్లియర్ టు దట్ ప్లేస్. సో, మనకి ఒక్కొక్కసారి మనం రాంగ్ ప్లేస్‌కెళ్తాం. లేకపోతే మనం సెర్చ్ చేసుకునే లోపే మన టైం వేస్ట్ అనేది అయిపోతది. 10కి ఎప్పుడు స్టార్ట్ అవ్వకూడదు. ఒక 30 మినిట్స్ ఎర్లీగా స్టార్ట్ అవ్వడం, లేకపోతే ఎర్లీగా ఉండడం అక్కడనే ఒక 20 మినిట్స్ ఎర్లీగా ఉండడం. సో దట్ మనం ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటాం కదా! అట్‌లీస్ట్ అక్కడ ఏం జరుగుతుందో ఒక ఐడియా వస్తది. సో, ఐ ఆల్వేస్ ప్రిఫర్ గో 20-30 మినిట్స్ ఎర్లియర్. అండ్ ఇంకొకటేంటంటే మీకు ఈ ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా! అట్‌లీస్ట్ యూ నీడ్ ఎ బేసిక్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఆన్‌లైన్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతది ఏంటి అని మేబీ వాళ్ళు దాని మీద మీకు క్వెషన్స్ అడగొచ్చు. ఇక్కడ చెప్పేసారనమాట డిస్క్రిప్షన్‌లో. అట్‌లీస్ట్ యూ నీడ్ ఎ బేసిక్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఫ్రాడ్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ ఆన్‌లైన్ ఫ్రాడ్ యాక్టివిటీస్. అండ్ మీకు తీసుకెళ్లాల్సింది ఇక్కడ కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నాయి. బికాజ్ ఇట్స్ ఫ్రాడ్ అనలిస్ట్ ఐ నీడ్ అట్‌లీస్ట్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఐ గెస్. దే ఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్ అండ్ దే నీడ్ రెజ్యూమ్, పాస్‌పోర్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రీసెంట్‌గా దిగిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంటది కదా! అట్‌లీస్ట్ 6 మంత్స్‌లో ఉన్నదే తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ ఉండాలి అండ్ ఆధార్ యొక్క జిరాక్స్ కూడా ఉండాలి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. సో, దే నీడ్ పే స్లిప్స్ యాస్ వెల్. అట్‌లీస్ట్ 3 మంత్స్ ఆఫ్ పే స్లిప్స్. అండ్ ఇదొచ్చేసి 5థ్ మార్చ్. సో, ఇవ్వాళే స్టార్ట్ అయిందనుకుంటాను వాక్ ఇన్ డ్రైవ్. ఇంకా 7థ్ దాకా టైం ఉంది. సో, యూ పీపుల్ కెన్ ట్రై ఫర్ దిస్. ఇంకొకటేంటంటే మల్టిపుల్ రోల్స్ కాబట్టి మనం ఒకటి మిస్ అయినా ఇంకొకటైతే ట్రై చేయొచ్చు. విప్రోలో కంటెంట్ మోడరేషన్‌లో మనం సెలెక్ట్ అవ్వలేదంటే we can try for the documentation process or else we can try for the fraud analyst. There will be a multiple opportunities for walk-in drives. So don't miss these type of opportunities because work from home is very rare opportunities and that too Amazon hiring multiple people and there is no moreoverly చాలా మంది అప్లై చేస్తారు కదా! వాళ్ళ దగ్గర చాలా మంది ఉంటారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇచ్చినా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తక్కువ అయిపోతా వస్తుంది. ఎస్పెషల్లీ బీసీఎస్ తప్ప వేరే ఏవి ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ లేవు. అండ్ బయర్ అబ్యూస్ ఉంది. బీసీఎస్ ఒక్కటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటది. మిగతావన్నీ తక్కువ హైబ్రిడ్ జరుగుతూ ఉంటది. అలా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి జెన్‌పాక్ట్ ఆర్ కాగ్నిజ్ ఐ గెస్
హైబ్రిడ్ ఉంది. డైలీ ఆఫీస్‌కి వెళ్ళాల్సిన పని లేదు అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిజెంట్. కాగ్నిజెంట్ వచ్చేసి అరౌండ్ 10:30కి అయితే వాక్‌ఇన్ వెళ్ళిపోవాలి. ఐ గెస్ దిస్ ఇస్ అ నాన్ వాయిస్ ప్రాసెస్ అండ్ 7th మార్చ్ జరుగుతుంది. సో, ఇన్ని ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి గదా! ఒక్కటి కాకపోయినా ఒక్క వాక్ ఇన్ డ్రైవ్‌లో అయినా మనం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, ఐ సజెస్ట్ యూ టు అటెండ్ ఫర్ ద మల్టిపుల్ వాక్ ఇన్ డ్రైవ్స్. సో, మీకు త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటది. వెంటనే రెస్పాన్స్ రావడం, లేకపోతే వితిన్ వీక్‌లో మనం సెలెక్ట్ అయ్యామా లేదా అన్నదైనా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతది ఈమెయిల్ ద్వారా. అండ్ ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ ఇచ్చేసారనమాట. కాగ్నిజెంట్ నుంచి మీరక్కడ డ్రైవ్ అటెండ్ అయితే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని. అండ్ పర్సన్ నేమ్ వచ్చేసి సిద్ధార్థ్. ఆ పర్సన్‌ని మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటది. అండ్ ఇది ఎక్కడ జరుగుతుందంటే మైండ్ స్పేస్ ఉంటది కదా! ఐటీ పార్క్ హైదరాబాద్‌లో అక్కడ జరుగుతుంది. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను అన్ని రోల్స్‌వి. సో, మీరు ఏమేమి కావాలో డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను కదా! సో, అవన్నీ తీసుకొని డ్రైవ్‌కైతే అటెండ్ అయిపోండి. అండ్ ఈ డ్రైవ్ వచ్చేసి 7th మార్చ్‌న జరుగుతుంది. ఇంకా టైం ఉంది. సో, నువ్వు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రైవ్‌కి అటెండ్ అవ్వడానికైనా ట్రై చేయొచ్చు. 5థ్, 6థ్, 7థ్ 3 వాక్ ఇన్ డ్రైవ్స్ అన్నా అటెండ్ అవ్వచ్చు ఈజీగా మనమైతే. నెక్స్ట్ వచ్చేసి జెన్‌పాక్ట్ అయితే జరుగుతుంది. ఇట్స్ ఎ వాయిస్ ప్రాసెస్ జరుగుతుందనమాట. ఫర్ కాగ్నిజెంట్ ఐ గెస్ ఇట్స్ ఫర్ నాన్ వాయిస్ అండ్ ఫర్ విప్రో ఇట్స్ కంప్లీట్‌లీ కంటెంట్ మోడరేషన్, ఫ్రాడ్ అనలిస్ట్. They are not related to a voice or non-voice. At present, Cognizant and Genpact is hiring for the voice and non-voice process. For Genpact, voice process and 11 AM కైతే ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అరౌండ్ 1 PM దాకా ఉంటదనమాట. సో, మీరు 11 అంటే 11కి అయితే వెళ్ళకండి. అరౌండ్ 10 కన్నా అక్కడికెళ్ళి మీరు అట్‌లీస్ట్ స్టార్ట్ అయ్యారన్నా కూడా సరిపోతదనమాట. టైంకి స్టార్ట్ అయితే 10:30కి అయినా అక్కడుంటారు. సేమ్ వాక్ అండ్ డ్రైవ్ లొకేషన్ ఈస్ హైదరాబాద్ అండ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ఎగ్జాక్ట్ ప్లేస్‌లో ఎక్కడ ఈ డ్రైవ్ అనేది జరుగుతోంది. అండ్ నెక్స్ట్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే రెజ్యూమ్ ఉండాలి, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ 3. జెన్‌పాక్ట్‌లో డిఫరెంట్ ఉంటదనమాట. రెజ్యూమ్ ఎక్కువ తీసుకెళ్ళాలి. కాపీస్ అనమాట. మన ఆధార్ కాపీస్ ఇలాంటివన్నీ డిఫరెంట్‌గా తీసుకెళ్లాల్సి ఉంటది ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి 2 కాపీస్ ఆఫ్ ఆధార్, ఒరిజినల్ ఆధార్ కూడా ఉండాలి. అండ్ పే స్లిప్స్. ఐ థింక్ జెన్‌పాక్ట్‌కి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలనుకుంటా. సో, అందుకే వాళ్ళు పే స్లిప్స్ అయితే అడుగుతున్నారు. అండ్ దట్ ఇందాక కాగ్నిజెంట్ గురించి అయితే నేను షేర్ చేశాను కదా! ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ కాకపోతే వాళ్ళు మనకి డ్రాప్ అండ్ పికప్ వాళ్ళే చేస్తారనమాట. 2 వే క్యాబ్ అయితే ఉంటది. అండ్ సాలరీ వచ్చి 3-4 లాక్స్. కాగ్నిజెంట్ ఈస్ బెస్ట్ ఐ గెస్. లైక్ సాలరీ అయితే కొంచెం ఎక్కువుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి మేనేజ్ చేయొచ్చు. అండ్ జెన్‌పాక్ట్ అయితే సాలరీ అనేది వాళ్ళేం మెన్షన్ చేయలేదు ఇక్కడ. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బట్ కాకపోతే హైబ్రిడ్ అయితే జరుగుతుందనుకుంటాను దీనికి. సో, ఇది ప్రెజెంట్ విప్రో, కాగ్నిజెంట్, జెన్‌పాక్ట్ వాక్ ఇన్ డ్రైవ్స్ అనేవి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చేస్తాను. అండ్ ఇన్ కేస్ మీరు ఈమెయిల్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. జాబ్ ఓపెనింగ్స్ విత్ హన్సిక 16 ఇది నా ఈమెయిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కొత్త ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను కదా! ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్ హనీ వ్లాగ్స్. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్స్‌లో కూడా మీ డౌట్స్ అన్నీ పెట్టండి. నేను రెస్పాండ్ అయితే చేసేస్తాను. అండ్ ఇంకోటేంటంటే వీడియోస్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా వీడియోస్ నచ్చి మీకు కంటెంట్ నిజంగానే యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.